ప్రైజ్ లార్డ్ అందరికీ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము త్రాగుము. హల్లెలూయా. నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము. మనం చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాం, నేను శాపగ్రస్తురాలిని, నేను త్రాగుబోతుని, లేదా నేను తిరుగుబోతుని, దేవుని మందిరానికి వెళ్ళే అర్హత లేదు, మరి నా జీవితంలో పశ్చాత్తాపం అనేది ఒకసారి పొందుకున్నాను, తొలగిపోయినాను, దేవుడు మాత్రం నన్ను ఇంకా క్షమించాడని ఈ విధంగా ఆలోచిస్తూ దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి దూరమైపోయే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. మరి మనం ఆ విధంగా ఆలోచించని అవసరం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము. ఏ బ్లెస్సింగ్ అయితే మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారో దేవుని యొద్ద నుండి, ఏ ఆశ కలిగి మరి దేవుని యొద్ద నుండి నాకు కృప దొరికితే మేలు అని అనుకుంటున్నారో అదంతా కూడా మీరు సొంతం చేసుకోవచ్చు అని పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు తిరిగి మరి మన హృదయాలను కట్టే దేవుడైనాడు కాబట్టి వాటన్నింటినీ మన కొరకు సిద్ధపరిచిన మేలంతటిని కూడా, ఆశీర్వాదం అంతటిని కూడా దేవుడు ఇస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం క్షమించుకునే అధికారం మనకు లేదు. క్షమించే దేవుడు మన యొద్ద ఉన్నాడు కాబట్టి మనం ఆయన యొద్దకు వెళ్ళి మన బ్లెస్సింగ్, మన కొరకు దేవుడు పెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం. ఈ యొక్క మీ కుటుంబాలపైకి ఈ యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీదకి వచ్చును గాక. దేవుడు ఇచ్చిన ఈ యొక్క వాక్యం మీ జీవితంలో స్థిరపరచబడును గాక. ప్రైజ్ ది లార్డ్.